బాలయ్య బాబు వర్సెస్ చిరంజీవి గారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే నేను అన్నాను ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టా కాదా అంటే మొత్తం అంతా కూడా అభిమానులు డిఫెన్స్ లో పడ్డారా అని మీరు అన్నారు. పడినట్టే. మాట తడబడ్డారా లేకపోతే తొందరపడ్డారా అని చెప్పేసేసి అదే నేను ఇందాక మీతో మాట నన్ను చూడండి, ఆయనకి ఏ సో లేఖ విడుదల చేయడానికి కారణం ఏంటి? ఆయన ఆ లెటర్ రాయడానికి కారణం ఏంటంటే సార్ ఇంత జరుగుతుంది, నాగబాబు గారు ఎక్కడ రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు చెప్పనా? దే ఆర్ వర్కింగ్ అండరే. ఏం చెప్తారో చెప్పండి, నాకు తెలియగలుగుతాను. స్వాతి గారు, డూ యూ సపోర్ట్ బాలకృష్ణ గారు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, హిట్ టీవీ CEO శ్రీ నాగేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నాగేంద్ర గారు, ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ బాలయ్య బాబు వర్సెస్ చిరంజీవి గారు. సో బాలయ్య బాబు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. బికాస్ జై బాలయ్య, మా బాలయ్య అని చెప్పేసి ఎంతో మంది ఫ్యాన్స్ ఆయనకి ఎంతో మంది ఉన్నారు. విజయాలతో అపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య బాబు అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ రోజు ఫ్యాన్స్ ఆ ఫ్యాన్ బేస్ ఆ బాలయ్య బాబు గురించి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి కెరీర్ లో ఆయన సినిమాలు సక్సెస్లు ఫెయిల్యూర్స్ అవన్నీ ఒకసారి పక్కన పెట్టి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో బాలకృష్ణ గారు బాగా అందరికి దగ్గర అయిపోయారు. సరే, బాలకృష్ణ గారి మీద ఏవో అపోహలు ఉండేవి, ఆయన కొడతారని తిడతారని ఏదో ఇక్కడ మాటలు అక్కడ మాటలు అలాగ పాస్ అయ్యి. బట్ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఏమైందంటే బాలకృష్ణ గారు అనగానే అందరూ లవ్ చేయడం, ఆయన పంచులు కానీ లేకపోతే ఆయన మాట్లాడిన విధానం అవన్నీ చూసి చాలా అందరూ ఆ ప్రోగ్రామ్ ని ప్రేమించడం మొదలెట్టారు. ఆ ప్రోగ్రామ్ కి బ్రహ్మాండమైన వ్యూవర్షిప్, బ్రహ్మాండమైన ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇది అన్స్టాపబుల్. అక్కడి నుంచి బికెమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో ఆ ప్రోగ్రామ్ దగ్గర నుంచి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ ని అసలు చీఫ్ మినిస్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఒక ఎక్సా ఒక వయ్యా ఒక జెడ్డా అన్నది పక్కన పెడితే అక్కడ సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ జరగాలి, సినిమా ఇండస్ట్రీ అడ్వాంటేజ్ లోకి వెళ్ళాలి. పెద్ద సినిమాలు వాటి తాలూకు టికెట్లు ప్రైసెస్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎవరు మాట్లాడతారంటే రాజమౌళి గారు స్టేజ్ మీద, అంత పెద్ద డైరెక్టర్ స్టేజ్ మీద డైరెక్ట్ గా చెప్పారు. ఏమని, మేము 10 నెలలు ట్రై చేస్తే మాకు ఏ రకంగానూ కుదరలేదు అసలు, అలాంటిది చిరంజీవి గారు ముందు అడిగేసి సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పి మా అందరి అభ్యర్థనని మన్నించి ఆయన వచ్చి మాట్లాడడం వల్ల ఇది జరిగింది, ఆయన రియల్ మెగాస్టార్ అని చెప్పి రాజమౌళి గారు మాట్లాడడం జరిగింది. అంత వర్క్ ఆయన చిరంజీవి గారు ఆయన మీద కూడా ఆ టైంలో చాలా క్రిటిసిజం వచ్చింది చిరంజీవి గారి మీద. ఎందుకని, ఏమని, ఈయనకేం అవసరం, ఈయన అంత పెద్ద స్థాయి మనిషి దిగొచ్చి ఆయనకేం పని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన పని, ఆయన్నే కలిసి మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ కి ఆయన రిక్వెస్ట్ చేసి ఫ్లైట్ లో తీసుకెళ్లారు ఆయన్ని. ఇండస్ట్రీ కోసం కదా ఇదంతా. ఇండస్ట్రీ కోసం ఒక్కటైతే ఆయన రేంజ్ కి ఆయన ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఇది జగమెరిగిన సిద్ధాంతం అన్నమాట, ఇది జగమెరిగిన సత్యం అంటారే, అది ఆయనకు అవసరం లేదు. ఆయన రేంజ్ వేరు, ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్. చిరంజీవి గారు ఆయనకి పబ్లిక్ ఆఫీస్ అక్కర్లేదు, ఆయనకు మినిస్ట్రీ అక్కర్లేదు, ఆయనకి పార్టీ అక్కర్లే, ఆయనకి ఇంకోటి అక్కర్లే. ఆయన అక్కర్లేదు అనుకునే ఆయన దాని నుంచి బయటకు వచ్చింది. లేకపోతే ఒక 70 లక్షల ఓట్లు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, ఇంకో పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, అంతకుముందు ఆయన 5 ఏళ్ల పాలన, తెలుగుదేశం ఇంత బేసు, తెలుగుదేశానికి వెరీ స్ట్రాంగ్ బేస్, ఇన్నుండి కూడా మధ్యలో చిరంజీవి గారికి 70 లక్షల ఓట్లు, ఒక 20 సీట్లు రావడం అన్నది ఆషామాషి విషయం కాదు. అందరూ షాక్ అయ్యారు అప్పుడు.
అలా వచ్చిన దాని మీద ఆయన ఆ రోజు కాంగ్రెస్ లో కలిపేస్తే, ఆ కాంగ్రెస్ లో కలపకుండా ఆయన మామూలుగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవారు, లేకపోతే ఇంకోటి అయిపోయి ఉండేవారు, ఆయనకి రాజకీయం రాదు ఇంకోటి రాదని ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళు ఓ పక్కన ఉంటే, అరే మా బాస్ సీఎం అయిపోయాడు కదా, ఈయన అనవసరంగా దీంట్లోని మిక్స్ చేశాడు అని కామెంట్లు చెప్తారు. కానీ ఆయన ఒక చేసిన పని ఏంటంటే, ఆయన ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, నా ప్రపంచం కాదు అది, నేను నా ప్రపంచం నా లోకం ఇది, నేను వచ్చేసాను, మళ్ళీ నేను నా ప్రపంచంలోనే బతుకుతానని ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారు. సో ఇవి అలాంటి ఒక స్థాయి ఉన్న మనిషి చిరంజీవి గారు. కోటాను కోట్ల మనకి చిరంజీవి తెలుసు కదా, రోజు చిరంజీవి సినిమా చూస్తాం కదా, ఎప్పటి నుంచో చిరంజీవి సినిమా చూస్తున్నాం కదా, మనం ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు కదా అనే స్థాయి కాదు. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఆయన ఒక సందర్భంలో చెప్పారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో మీట్ లో, రాజకీయానికి నేను పనికిరాను, అతనైతే కరెక్ట్ అని చెప్పారు ఇండైరెక్ట్ గా కళ్యాణ్ బాబు గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుదల వేరు, ఆయన కమిట్మెంట్ ఆయన వేరే చాప్టర్. చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఒక చేతికున్న వేళ్లే ఒక్కలాగా ఉండవు. కాబట్టి ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలు అయినప్పటికీ కూడా ఆ చిరంజీవి గారి వ్యక్తిత్వం వేరు. ఆయన కష్టపడి శ్రమపడి చాలా ఒంటరి వాడు ఇండస్ట్రీలో ఆయన పడ్డ ఇబ్బందులు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, వాటన్నిటిని తట్టుకుని బయటకు వచ్చి ఒక మెగాస్టార్ గా ఎదిగిన జీవితం అయింది. ఆయన తాలూకు రిఫ్లెక్షన్స్ కుటుంబం మీద అందరి మీద ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన నీడ పడ్డ ప్రతి చోట పచ్చగా ఎదిగింది అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళ మేనల్లుళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఆయన నీడ పడ్డ చోట వాళ్ళు నిలబడ్డారు సింపుల్ గా. సో అలాంటి ఒక చాలా వైడర్ క్యాన్వాస్ ఉన్న మనిషి ఇండియాలో ఏ హీరోకి అలాంటిది లేదు. ఇది చరిత్ర. ఇది ఏదో మనం చిరంజీవి గారి ఫ్యాన్స్ లాగా మాట్లాడకండి అని అప్పుడప్పుడు చెప్తుంటారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ లాగా మాట్లాడడం ఏంటి? చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరున్నారు? చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే వాళ్ళని చూపించమనండి. అందరు హీరోల అభిమానులు ఆయన్ని ప్రేమిస్తారు, అందరు హీరోల అభిమానులు ఆయన్ని ఇష్టపడతారు. ఆయన నో కాంట్రవర్సీస్, నో పాలిటిక్స్, నథింగ్. ఆయన వర్క్ ఆయన చూసుకుంటారు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. ఎవరైనా గుమ్మంలోకి ఆయన గడపలోకి వచ్చి కష్టం ఉందంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ పెద్ద మొత్తం మీద హెల్ప్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా, రక్తనిధి గాని లేకపోతే నేత్రనిధి, ఇవన్నీ ద్వారా సమాజానికి ఉపయోగపడుతున్నారు ఆయన. మనం ఎవరైనా ఒక కామన్ సెన్స్ ఉండి ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవరైనా సరే ఈ మాటను ఒప్పుకుని తీరాలి. హీఈస్ యూస్ఫుల్ టు ద సొసైటీ, హ్యూమన్ సొసైటీ. హీఈస్ రీచింగ్. ఒక మానవ సమాజానికి దగ్గరగా ఆయన ప్రయాణం చేయడం మొదలెట్టి చాలా రోజులు అయింది. అలాంటి మనిషి, అలాంటి ఒక వ్యవస్థ చిరంజీవి గారు అంటే ఒక వ్యక్తి కాదు. సో సహాయం చేయాలి అంటే పాలిటిక్స్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. హీ డస్ నాట్ నీడ్ ఏ పబ్లిక్ ఆఫీస్. నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తున్నా. ఎవరో అది వేరే, మళ్ళీ తక్కువ రాజకీయం అదంతా ఆ వ్యవహారం వేరు, దాని గురించి టాపిక్ కాదు. ఇక్కడ కేవలం చిరంజీవి గారి ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. హీ డస్ నాట్ నీడ్ ఏ పబ్లిక్ ఆఫీస్. హీఈస్ బిగ్గర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్. బాలకృష్ణ గారి అభిమానులు డిఫెన్స్ లో పడ్డారా అని మీరు అడిగారు మొట్టమొదట. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ గుండె నిబ్బరంతో కలేజాతో అక్కడ నిలబడి పొత్తు అనౌన్స్ చేసి మేము కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి ప్రకటించి ఛాలెంజ్ చేసి ప్రతిపక్షాలని ఛాలెంజ్ చేసి, ఆయన వల్ల కదా మోడీ గారు మళ్ళీ కూటమిలోకి వచ్చారు. ఇదంతా రాజకీయ చరిత్ర మొన్నే జరిగింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరగలేదు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు జరగలేదు. ఇది 15 నెలలు, మొన్న 15 నెలలు, బాగా చెప్పారు, 15 నెలలు క్రితం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ జైలుకి వెళ్ళి మాట్లాడకుండా ఉంటే, ఆయన పొత్తు ప్రకటించకపోయి ఉంటే, కలిసి పనిచేస్తామని చెప్పకపోయి ఉంటే వేరే ఉండేది సీను సెనేరియో సినిమా. అది అందరికీ తెలిసిన విషయమే. అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, లోకేష్ బాబు ఒప్పుకుని వాళ్ళు అంతే ప్రేమగా గౌరవంగా అంత ఉన్నత స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి, ఎవరైనా ఒక మాట అన్నా కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబే ఒప్పుకోరు. అంత వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో, ఒక మెచ్యూర్డ్ లెవెల్స్ తో
వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో గురించి కూడా ఏదో కాంట్రవర్సీ వచ్చినప్పుడు లోకేష్ బాబు చాలా గట్టిగా రిటార్ట్ ఇచ్చాడు అందరికి. అందరూ హ్యాట్సాప్ చెప్పారు లోకేష్ బాబు, ఇది కళ్యాణ్ బాబు ఫోటో గురించి సంబంధించి. సో వాళ్ళు అంత అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ మనం ఇప్పుడు అన్ని కూడా ఆలోచించుకుని మాట్లాడడం అన్నది చాలా చాలా ప్రతి మనిషికి ఇంపార్టెంట్, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇంపార్టెంట్, తర్వాత సినిమా సెలబ్రిటీస్ కి ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఒకటే అయినప్పుడు మరీ ఇంపార్టెంట్. ఎందుకు వాళ్ళు సినిమా వైపు వర్తిస్తారు, రాజకీయాల వైపు వర్తిస్తారు. చిరంజీవి గారు ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? ఎవరి గురించైనా ఒక కామెంట్ గానీ, ఒక క్రిటిసిజం గానీ, లేకపోతే పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ నలుగురు కూర్చున్నప్పుడు గానీ మనిషికి మాట తీరే బలం అనేది మెగాస్టార్ నిరూపించారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నిన్న ఆయన దానిలో మాట్లాడినప్పుడు ఈ ఇండస్ట్రీలో మొన్న ఫెడరేషన్ కార్మికుల సమస్య వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. చిరంజీవి గారి వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఫెడరేషన్ కార్మికులు అందరూ కూడా బాటంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. పెద్దలందరూ కలిపి చిరంజీవి గారు ఏం చెప్తారో చిరంజీవి గారు చెప్పింది ఫాలో అవుదామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఇంకో గుమ్మంలోకి వెళ్ళలేదే. ఫెడరేషన్ కార్మికులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇంకో గుమ్మంలోకి వెళ్ళలేదే, చిరంజీవి గారి దగ్గరికి కదా వెళ్ళారు. జర్నలిస్టులకి ప్రాబ్లం వస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం? అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని చాలా అన్యాపదేశంగా ఏదో తృణప్రాయంగా అలాగ మాట్లాడడం అన్నది ఏమైందంటే అది చాలా మందిని ఆలోచింపజేసింది, చాలా మందిని హర్ట్ చేసింది. నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సముచితం అంటే ఏంటి? వాళ్ళకి ఎంత అవసరమో అంత. ఆ గౌరవం ఇవ్వకుండా ఆయన ఏదో ఆ ఎపిసోడ్ లో చిరంజీవి గారు లేనట్టు, అసలు చిరంజీవి గారికి సంబంధం లేకుండా అదేదో జరిగింది అన్నట్టు ఆయన్ని కాంటాక్ట్ చేశారు, బాలకృష్ణ గారిని కాంటాక్ట్ చేశారు. జెమినీ కిరణ్ చిరంజీవి గారు లేక 3 times వెళ్ళారు అని కూడా విన్నాను. జెమినీ కిరణ్ గారు కలవడానికి ప్రయత్నించారు 3 times. అది కుదరలేదు అన్నది మీడియా అందరికీ తెలిసిన విషయమే. సమూహం ఆయనకి కాంటాక్ట్ చేయడం ఇష్టం లేదు. ఏదో ఆయన తెలుగుదేశం పర్సన్ ప్రత్యర్థి దగ్గరికి ఆయన ఏదో అలాంటి విషయం మాట్లాడడానికి. అంటే సార్ పేరు నాని గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది ఏంటంటే కలుస్తానని అన్నారు ఈ అఖండ రిలేటెడ్. కాకపోతే ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కలవాల్సిన పని లేదు, చంద్రబాబు నాయుడు గారు బావమర్ది గారు అని ఎవరు ఏ బాలకృష్ణ అని చెప్పేసి ఆ సందర్భంలో అడిగిన తర్వాత ఆయనకి ఏం కావాలో చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్నారు. అవునండి, అదే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన కాంటాక్ట్ చేశారు, ఆయన పద్ధతిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, మధ్యలో పేరు నాని గారు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు. దట్స్ ఆల్ ఓకే. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఆయన కలవడం చిరంజీవి గారు కౌరు పెట్టినప్పుడు, చిరంజీవి గారు సంప్రదించడానికి ట్రై చేసినప్పుడు బాలకృష్ణ గారికి ఎందుకు అవ్వలేదో, ఎందుకు దొరకలేదో, అదేం పెద్ద చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది లేకపోతే కబురు వచ్చింది అంటే అది మిస్ అయిపోయేంత చిన్న కబురు కాదు. పంపించింది ఎవరు కబురు? చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు చిన్న మనిషా? కానీ ఆ కబురు ఎలా మిస్ అవుతారు? కబురు అంటే ఖబర్, మన వాళ్ళు కబురు అని తయారు చేశారు. ఖబర్ అంటే వార్త, సమాచారము. అది ఎలా మిస్ అవడానికి లేదు. ఓకే మిస్ అయ్యారే అని అనుకుందాం. పోనీ ఆయనకి ఇష్టం లేదు, అందరూ ప్రొడ్యూసర్లు వెళ్ళారు, అండ్ ఆర్ నారాయణమూర్తి గారు కూడా వెళ్ళారు. ఆయన కూడా దగ్గరుండి ఆయనకు ఆ విలువ ఇచ్చి చిరంజీవి గారు ఆర్ నారాయణమూర్తి గారు ఏదో చేస్తే వెళ్ళే సినిమాని కాదు, ఆయనకు ఆ గౌరవం ఇచ్చి ఆయన ఉద్యమానికి ఆయన మనస్తత్వానికి ఆ గౌరవం, అదే నేను సముచితమైన గౌరవం, డ్యూ ఇంపార్టెన్స్, డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడే అది బాలకృష్ణ గారు పాటించకపోతే ఈ రోజున ప్రపంచం అంతా భగ్గుమంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఈజ్ అ జనరస్ టు ఏ ఫాల్ట్. జనరస్ టు ఏ ఫాల్ట్ అని ఇంగ్లీష్ లో ఫ్రేజ్ ఉంది. అదేంటంటే జనరస్ అంటే దాతృత్వం, ఫాల్ట్ అంటే అపరాధం, తప్పు. అలాంటి వాళ్ళు కూడా చిరంజీవి గారు ఎప్పుడు ఏ మాట అనరు. ఆయన అలాంటిది ఆయనే కించపడి కించిత్తు కోపం కూడా వచ్చి దాన్ని కూడా చాలా మైల్డ్ టోన్ లో యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది, ఆయన పర్సనల్ రిఫ్లెక్స్ అందులో ఏమీ లేకుండా వీళ్ళు మాట్లాడతావా నా గురించి, ఏమనుకున్నావు నా గురించి, అసలు జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి అన్న మాటలు అలాంటివి ఎక్కడా లేవు. అలాంటి రిఫ్లెక్సెస్ ఆయన ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా అంటారే, అది ఆ తూచా తప్పకుండా ఆయన రాశారు అందులో.
చిరంజీవి గారు చేసినప్పుడు పైగా ఆయన వెనకత్ర వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు వీళ్ళు కూటమిలో ఉన్నారు. అప్పటికి లేదు కదా, మొన్న మాట చెప్తున్నా, మొన్న మాట్లాడిన సందర్భం మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడు చిరంజీవి గారు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గురువు దేవుడు అన్ని, గెలిచిన వెంటనే వెళ్ళి ఆయనకి పాద నమస్కారం కదా చేసింది, అంతే కదా. సో మీ కౌంటర్ మీ పార్ట్స్ కదా తెలుగుదేశానికి సంబంధించి అలా గౌరవం లేకుండా అలా మాట్లాడడం వల్ల ఏమైందంటే ఆయన ఉత్తరం రాయడం చిరంజీవి గారు రాయడంతో ఒకసారి అందరూ అలర్ట్ అయ్యారు. సందర్భాన్ని సందర్భోచితంగా మాట్లాడడం అని ఒక మాట ఉంది. సందర్భోచితంగా, సముచితంగా అన్నాను, సముచితమైన గౌరవం, సముచితాసనులు కండు అంటారు. అంటే సముచిత నీకు ఎవరికి ఇవ్వాల్సింది రాజుగారు వేస్తే పెద్ద సింహాసనం వేస్తారు, పంతులు గారు వస్తే ఏదో వేస్తారు, ఇంకెవరో వస్తే ఇంకోటి వేస్తారు, సముచితాసనము స్టేజ్ల మీద వింటుంటాం కదా. అలాగే ఇక్కడ సందర్భోచితంగా మాట్లాడాలి కదా. ఎవరో ఒక అనామకుడు ఒక టామ్ టిక్ అండ్ హీరోలో హ్యారీని తీసి పారేసినట్టుగా ఆయన మాట్లాడడం అన్నది ప్రపంచమే ఒక్కసారి ఎప్పుడైతే చిరంజీవి గారు తన తాలూకా అసంతృప్తిని వ్యక్తం చేశారో ఒక్కసారి ప్రపంచం అంతా అలర్ట్ అయింది. ముందు మీడియా అలర్ట్ అయింది. మీడియా అలర్ట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఒక్కసారి అది దావానంలా వ్యాపించింది. బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టా కాదా అంటే మొత్తం అంతా కూడా టేబుల్స్ అన్ని బాలకృష్ణ గారికి ఎగ్నెస్ట్ గా టర్న్ అయిపోయి ఈ రోజున. అది మీరు చేసింది కాదు, నేను చేసింది కాదు, ఎవరూ చేసింది కాదు. కాలమాన పరిస్థితుల ప్రకారం ఏవి ఎలా పరిణమించాలో అలా పరిణమిస్తాయి. ఎవరి కంట్రోల్ ఉండదు దాని మీద. ఇప్పుడు మీరు ఇందాక అన్నది ఇప్పుడు చెప్తాను నేను. చెప్పండి. బాలకృష్ణ గారి అభిమానులు డిఫెన్స్ లో పడ్డారా అని మీరు అన్నారు. పడినట్టే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎలాగా అంటారు, రాళ్ళు వేస్తారు, దుమ్మేస్తారు, బురద జల్లుతారు, అన్ని జరుగుతూనే ఉంటాయి. అది నిత్య క్రతువు, అదేం ఆగదు ఎక్కడని. ఓకే, ఇప్పుడు సినిమాకి సంబంధించి సినిమా రిలేటెడ్ గా మెగా అభిమానులు కోపంతో ఉన్నారు. మెగా అభిమానులు మరి ఈయన దూషిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఉన్నవన్నీ తవ్వి బయటికి తీస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా నిండా విపరీతంగా ప్రవహిస్తున్నాయి, సముద్రంలా ప్రవహిస్తున్నాయి దాని మీద కెరటాలలాగా. సో ఇప్పుడు మరి ఏది మా హీరో కరెక్ట్ అని చెప్పలేని. నిన్న రాత్రి ఒక 2-3 మాట్లాడారు నాతో, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాలయ్య బాబు ఫ్యాన్సా? అంటే ఇలా జరగడం అన్నది దీనికి రాజకీయ పరిణామాలు కూడా ఉంటాయి కదా దీనికి. సార్ ఇక్కడ ఇద్దరు మనుషులు సార్, ఇద్దరు మనుషులవి ఇద్దరు వ్యక్తిత్వాలు, 2 డిఫరెంట్ వ్యక్తిత్వాలు. అయితే ఆ జయాలతో అంటే విజయాలతో అపజయాలతో సంబంధం లేకుండా ఆయనకంటూ ఇందాక మీకు ముందు చెప్పినట్లుగా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని టైంలో కొన్ని పరిస్థితుల్లో కూడా బాలయ్య బాబుకి ఫ్యాన్స్ ఎప్పుడు దగ్గరగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే తొందర పడితే అంటే మాట తడబడ్డారా లేకపోతే తొందరపడ్డారా అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మాటలు రికార్డ్ అయిన తర్వాత అవి బాగా మంచి మనిషి అండి, నేను చాలా మంచి జర్నలిస్ట్ని, ఇప్పుడు నేను ఏదో ఒక మాట అంటాను, మీరు దానికి హర్ట్ అవుతారు, మీకు సంబంధించిన వాళ్ళు హర్ట్ అవుతారు, రైట్? నన్ను అడుగుతారు ఎందుకు అలా మాట్లాడావు నువ్వు అని. ఓకే, అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన బాలశంకరుడైనా పరమేశ్వరుడైనా దేవుళ్ళే అనుభవించారు అన్న మాటలకో చేసిన పనులకో మన పురాణాల్లో. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తొందరపడ్డము సైకాలజీలో పాయింట్ చెప్తారు. టంగ్ స్లిప్ అని మాట ఉంది మన దానిలో. టంగ్ స్లిప్ అని అంటే టంగ్ స్లిప్ అన్నది లేదని చెప్తారు సైకాలజీలో. నీ మైండ్ లో ఏదైతే ఉందో అది అనుకోకుండా అప్రయత్నంగా నీ ప్రమేయం లేకుండా ఇన్వాలంటరీ అసంకల్పిత ప్రతీకార చర్యలాగా నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో టంగ్ స్లిప్ అని చెప్తారు సైకాలజిస్టులను అడిగితే చెప్తారు. నేను ఎక్కడో చదివాను అన్నమాట. సో ఆయనకి మైండ్ లో నేను నిన్న నా వీడియోలో కూడా అదే చెప్పా. ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు ఆవేదన కలిగిందో, ఎందుకు ఆయన ఆ విధంగా రియాక్ట్ అయ్యారో ఆయనకే తెలియాలి. ఆ సందర్భంలో జరిగింది అందరి కళ్ళ ముందు ఇప్పుడు ప్లే చేసుకుని మనం చూసుకోవచ్చు.
చిరంజీవి గారు ముందు పేరు నాని గారిని అడగడం, పేరు నాని గారు అన్ని ఫిక్స్ చేసి వీరిని ఆహ్వానించడం. ఎందుకంటే ఆర్గానిక్ గా ఆయనకు మొదటి నుంచి కూడా అలా ఫ్యాన్స్ డెవలప్ అయ్యి ఈ రోజుకి ఆగట్లా. ఈ రోజు జనరేషన్ పిల్లలు కూడా ఆయన టెక్నీషియన్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఈ జనరేషన్ బాయ్స్ కూడా ఆయన తాలూకా అంజి సినిమాని మెచ్చుకోవడం అండ్ డాడీ సినిమాని మెచ్చుకోవడం అండ్ ఆయన చేసిన కొన్ని సినిమాల మీద వాళ్ళు రీసెర్చ్ చేయడం. ఈ రోజు కూడా చిరంజీవి గారు అన్నది ఏ రోజైనా కూడా ఇన్విన్సిబుల్ హీరో. ఆయన ఎవరు దాటడం అన్నది కష్టం. ఒకనాడు ఎన్టీ రామారావుని దాటలేకపోయారు ఎవరు, దాటడం కష్టం కొన్ని. అదే కదా సార్, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు అనేసరికి ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయన స్థాపించిన పార్టీకి ఒక పద్ధతి ఉంది. కాకపోతే మొన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ తోటి ఆటోమేటిక్ గా ఈ పద్ధతులు క్యాల్కులేషన్స్ అన్ని మారాయా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఎలాగండి? అంటే మాట తీరును బట్టి కానివ్వండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న రీజన్ చెప్తాను ఇక్కడ. బాలయ్య బాబు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నా పేరు కూడా 9వ పేరు ఉంది అక్కడ అని చెప్పేసి చెప్పారు. అదే నేను ఇందాక మీతో మాట్లాడినాను చూడండి, ఆయనకి ఏ కారణానికి కోపం వచ్చిందో, ఏ కారణానికి ఆయనకు అంత ఒక రకమైన అసంతృప్తి లేదా ఆవేదన ఎందుకు ఆయనలో వచ్చాయో ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరినైనా తీసిపెట్టి కొట్టారనుకోండి, మీరే చెప్పాలి ఎందుకు కొట్టారా. కానీ మీ మనసులో ఉన్న ఆలోచన ఎవరు దూరి కనుక్కోగలరు? ఆయన చెప్పాలి అది ఎందుకు వచ్చిందో. పైగా ఈ సినిమా ఇండస్ట్రీ పరంగా అందరూ ఒకటే కుటుంబం, సినిమా ఫ్యామిలీ, రైట్? రాజకీయంగా వాళ్ళందరూ ఇప్పుడు ఒక పాయింట్ లో ఒక క్లబ్ అయ్యి ప్రజా పరిపాలన కోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 years కూడా అందరికీ తెలిసిన అనాలిసిస్ నేను చెప్తున్నా. ఏపీ స్టేట్ అన్నది బై మైల్స్ అండ్ మైల్స్, బై ఇయర్స్ అండ్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది లాస్ట్ 5 years లో. లేకపోతే అంత అసంతృప్తి ఉండడం వల్లే ఓట్లు పడ్డం కష్టమైపోయింది. వైఎస్ఆర్సీపీకి ఓటు పడ్డం కష్టమైపోయింది. మనం చూసాం, అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేసిన సందర్భం మనం ఎప్పుడు జీవితంలో చూడలే, మొన్న చూసాం. ఓకే, అలాంటి ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళ ఒక ఫ్యామిలీగా టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ ముగ్గురు కూడా, అండ్ దానిలో పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ ఎంత ఉందో కూడా అందరికీ తెలిసింది. ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా జై జనసేన అని అవన్నీ బోల్డ్ ఉంటాయి యూట్యూబ్ నిండా చూసుకుంటే. ప్రతి స్టేజ్ మీద వాళ్ళు పరస్పరమైన ఒక అవగాహన, పరస్పరమైన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. చంద్రబాబు గారు స్టేజెస్ మీద స్పీచెస్ ఇస్తున్న టైంలో కూడా బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రంట్ లో అందరూ జై జనసేన అని, జనసేన అంతవరకు ఎందుకు వెళ్ళిపోతారు? చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి గురించి ఎన్నిసార్లు చెప్పారు స్టేజ్ మీద? ఎలక్షన్స్ టైంలోనే ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ అన్నది అన్లిమిటెడ్ ఫ్యాన్ బేస్. బండ్ల గణేష్ గారు మంచి మాట చెప్పాడు ఒకసారి, దేవుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్స్ క్రియేట్ చేస్తాడు, అది అందరికి దక్కదు, అది ఆ లిమిటెడ్ ఎడిషన్ చిరంజీవి గారు అని. ఓకే, మొదటి నుంచి ఏపీ గవర్నమెంట్ ఫార్మేషన్ డే, ఏపీ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారిని పలకరించి ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్, బిగ్ పర్సనాలిటీ. నేను అది చెప్పబోతున్నా. అందరూ హీరోలు, అందరు హీరోలకి అభిమానులు ఉంటారు. ఒక కుర్రాడు మన ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన దాంట్లో మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరి హీరోలు వాళ్ళకు ఉంటారు సార్, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. నేను తారక్ అభిమాని, ఇంకోళ్ళు అభిమాని, ఇంకోళ్ళు అభిమాని. ఓకే, అందరికి అందరు అభిమానులు ఉంటారు. ఓకే, కానీ అందరికీ చిరంజీవి గారేనండి మళ్ళీ ఫైనల్ గా అని చెప్పాడు ఈ జనరేషన్ బాయ్. అది 100% ట్రూత్ కదా. చంద్రబాబు నాయుడు గారు స్వయానా ఆయన ఎన్నిసార్లు చెప్పారు స్టేజ్ల మీద. అలాగే చిరంజీవి గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చింది సార్? ఇక్కడ ఈ ఇష్యూ గురించి ఇంత చర్చ జరుగుతుంది, కానీ ఒక స్టేజ్ లో, ఒక టైంలో బాలయ్య బాబు గారు కూడా ఇదే చెప్పారు. బ్రదర్ కి ఓకే అయితే నేను చిరంజీవి కలిపి, మేమిద్దరం కలిపి మల్టీ స్టారర్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఆ మాట చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద అన్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి సమరసింహారెడ్డి నాకు ఇన్స్పిరేషన్, మే ఇద్దరం కలిపి చేస్తాం, బోయపాటి సీను నీకే ఇస్తున్నాను ఆఫర్ అని కూడా ఆయన దగ్గర అలాంటివి ఏమి ఉండవు తిక్మకలు. చిరంజీవి గారి దగ్గర ఆయన ఈజ్ అన్ ఓపెన్ బుక్. ఎందుకంటే క్లారిటీతో, చిత్తశుద్ధితో
ఎవరి మీద అపోహలు ఉండడం గాని, ఎవరి మీద ఏ రకమైన ద్వేషపూరితమైన ఆలోచనలు గాని ఆయనకి ఏ రోజున లేవు. ఎందుకంటే నేను ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 40 long years ఫ్రమ్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. దగ్గరుండి చూస్తున్న మనిషిని నేను. ఇప్పుడు నేను జర్నలిస్ట్ ని, ఆయన నేను మనిషినేగా, అంతేగా. ఇప్పుడు ఈ మనిషి ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తాం కదా, దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా తెలుస్తాయి కదా డెఫినెట్ గా కదా, ఆ ఆలోచనలు గాని వాళ్ళ తాలూకు మూమెంట్స్ అన్ని అర్థం అవుతాయి కదా. ఒక్కరోజు కూడా నేను ఆయన దగ్గర ఒకరి గురించి బ్యాడ్ గా మాట్లాడడం గాని, బ్యాడ్ గా ఆలోచించడం గాని, ఆయన ఫ్యాన్స్ గా ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఇలా ఇప్పుడు ఈ అలాంటి వ్యక్తి ఈ రోజున ఆయనకే బాధ కలిగేటట్టుగా బాలకృష్ణ గారు ఆ సందర్భాన్ని ఎట్లాగా వాడారంటే మరి ఇంకా ఎవరు ఏం మాట్లాడగలరండి. సార్ ఇంత జరుగుతుంది, నాగబాబు గారు ఎక్కడ రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు? బికాస్ చిన్న విషయానికి ఆయన ఇమీడియట్ గా చిరంజీవి గారిని ఏమన్నా అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే పర్సన్ ఏమయ్యారు నాగబాబు గారు? చెప్పనా, దే ఆర్ వర్కింగ్ అండర్ ఏ టెర్రిఫిక్ బ్యాలెన్స్. వాట్ బ్యాలెన్స్? ఏం బ్యాలెన్సా? ఇప్పుడు కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. నడిపించిన దాంట్లో ఎక్కడ ఏమాత్రం చిన్న వేలు పెట్టడానికి జాగా ఉంటే మండపెట్టి ఆ దాని నుంచి లోపలికి దూరి అసలు నానా బీభత్సం క్రియేట్ చేసి రాజకీయ వాతావరణాన్ని, సామాజిక వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కలుషితం చేసేయడానికి రెడీగా ప్రత్యర్థులు ఎప్పుడు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు. డెఫినెట్ గా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బాలకృష్ణ గారి మీద ఎలా దుమ్మెత్తి పోస్తున్నారు? ఎందుకు? ఎట్ ది సేమ్ టైం చిరంజీవి గారిని కూడా పొగుడుతున్నారుగా. నేను అంటున్నది కాదు, చిరంజీవి అదే ఆ ఈక్వేషన్ గురించే మాట్లాడుతున్నాను నేను. అది వాళ్ళు చాలా కష్టపడి రాత్రి పగళ్ళు ప్రాణాలకు తెగించి ఆరోగ్యాలు బాగోలేకపోయినా, నిద్రలు లేకపోయినా, తిళ్ళు లేకపోయినా వాళ్ళు దారుణమైన ఒక మహాయజ్ఞం లాగా అవతల చంద్రబాబు నాయుడు గారు, యువతలేమో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో పాటు లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా భయంకరమైన యుద్ధం చేశారు. ఎందుకు? స్టేట్ పూర్తిగా అడుగంటిపోతున్నది, స్టేట్ పూర్తిగా సర్వనాశనం అయిపోయి సర్వభ్రష్టత్వం పొందుతోంది. ఆ స్టేట్ ఇలా వదిలేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా రాష్ట్రం కాష్ట్రంలో తయారవుద్ది. ఇంకా ఇక్కడ మనుషులు అన్న వాళ్ళు బతకలేరు, వెనుజులా తయారవుతుంది. అప్పుడు బోల్డ్ అనాలిసిస్ బోల్డ్ మంది మేధావులు మొత్తం మంది యూట్యూబ్ లో పెట్టారు. కొన్ని ఈ ఫ్రీ బీల్ వల్ల ఎలాగ తగలబడిపోయి కొన్ని కంట్రీస్ తగలబడిపోయినాయి. అలాగ అయిపోతుందని భయపడి వీళ్ళు కష్టపడి రాత్రి పగలు ప్రజలకి చెప్పి వాళ్ళని చైతన్యం పరిచి ఇంత కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం అది. ఊరికే జస్ట్ లైక్ దట్ వచ్చిలే, వీళ్ళు ఎలక్షన్లో నిలబడి ఓటేయండి మాకంటే ఓటేసి లేదు ఎవడును. రాత్రి పగులు అక్కడ ఏం జరుగుతున్నదో, అక్కడ ఏం తప్పు జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో అందరికి చెప్పి చచ్చిపోయారు రాత్రి పగులు పనిచేయలేక. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు జైల్లో ఉన్నారు. ఫారిన్ కమ్ముడు కూడా లేని చోట 1 month ఆయన ఆలోచించండి ఆ ఏజ్ లో. అదే కదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది, దానివల్లే కదా అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ పొత్తు ప్రకటించింది. ఈ అన్యాయం చూడలేకే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఆయన గౌరవించి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తాలూకు ఎక్స్పర్టైజ్ ని, ఆయన తాలూకు సర్వీసెస్ టు ద స్టేట్ ఎవడైనా కాదనగలడా? చరిత్రని కాదనగలడా? చంద్రబాబు నాయుడు గారు లేకుండా హైదరాబాద్ పునర్నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ పురోగతి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాలు, ధనికులు, సంపన్నులు వదిలేండి, వాళ్ళందరూ కూడా చదువులు చదువుకుని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి 5,000 10,000కి మొహం వాచిపోయిన కుటుంబాలు ఎక్కడికో యుఎస్లకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చదువులు చదువుకుని మిడిల్ క్లాస్ అన్నది అసలు రిచ్ ఫ్యామిలీస్ అయిపోయారు. ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇది చరిత్ర. సో ఆ మాటని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో నాగబాబు గారు ఎందుకు మాట్లాడలేదనంటే, మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు అని సామెత. ఇప్పుడు ఆయన ఏదైనా అన్నారనుకోండి, మళ్ళీ దాని మీద ఇంకోటి మాట్లాడతాడు, వాడు ఇంకోటి మొదలవుతాడు. ఇష్టం ఇంకా కల్లోలం అయిపోద్ది.
కల్లోలం అయిపోతుంది. అందుకని నాగబాబు గారు చాలా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఒక సమతౌల్యతని పాటించి మనం మాట్లాడకూడదు. ఇంకా ఆయనకి ఎంత కోపం నాకు తెలుసు నాగబాబు గారికి. మీకు పర్సనల్ గా బాగా దగ్గర అంటే కోపం అంటే మళ్ళీ ఉట్టినే రాదు ఆ కోపం. ఆయన సహేతుకమైన కోపం వస్తుంది ఆయనకి. నువ్వు రీజనబుల్ గా మాట్లాడినంత సేపు ఆయన ఏం మాట్లాడు, వింటాడు, అవును కరెక్టే కదా అనే ఒక బ్యాలెన్స్ లో ఉంటారు ఆయన. కానీ ఇది కరెక్ట్ కాదు. నిన్న జరిగింది గౌరవాలు ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏమి ఇచ్చారు బాలకృష్ణ గారు చిరంజీవి గారికి? అంత పెద్ద వ్యక్తికి వీళ్ళే మనమాట అండి. మీకు తెలుసు మొన్న కరోనా వచ్చినప్పుడు ఎవరు సహాయపడ్డారు? సినిమా కార్మికులకి ఎవరు నిలబడ్డారు? ఎవరిని నమ్మి అందరూ ఆయన వెనకాతల వెళ్ళారు? చిరంజీవి గారు లేకపోతే అవన్నీ జరుగుతాయండి మనలో మనమాట. ఆయన సొంత డబ్బులతో కదా ఆక్సిజన్లు గట్ట ఊర్లన్నీ తిప్పి కరోనాకి చచ్చిపోకుండా ఆక్సిజన్ లేకుండా పోతారని చెప్పి ఆయన సొంత డబ్బులు కదా, అన్ని ఆయనే కదా. మొన్న ఫెడరేషన్ వాళ్ళకి ఆయనే కదా అండగా నిలబడింది. మరి ఇంత పెద్ద వ్యక్తి గురించి ఎలాగ నాకు ఇప్పటికీ స్టిల్ ఐ డోంట్ అండర్స్టాండ్ బాలకృష్ణ గారు ఎందుకు అలా పోనీ వాళ్ళు ఏమైనా శత్రువులు, ఒకరితో ఒకరు చాలా లాగర్ హెడ్స్ లో ఉన్నారు అనుకుంటే పోనీ అదొక అర్థం. వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు. చిరంజీవి గారు, నాగార్జున గారు ఎంతో అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు. వెంకటేష్ గారు ఎప్పుడు వెళ్ళి చిరంజీవి గారితో టైం గడుపుతుంటారు. ఇంకా యంగ్ హీరోస్ అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. కమిడియన్స్, వాళ్ళు టెక్నీషియన్స్, సింగర్స్, రైటర్స్, ఇంకా అంతా ఆయన నిండు కొలువులాగా ఉంటుంది చిరంజీవి గారు ఇల్లు ఎప్పుడు. ఆయన నిన్న విడుదల చేసిన లేఖలో కూడా ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, నా స్థాయి ఉన్న వాళ్ళతో అయినా అంతకంటే తక్కువ వాళ్ళతో అయినా కానీ నేను ఒకే విధంగా ప్రవర్తిస్తాను అని చెప్పి. వెంకటేష్ గారితోనైనా, వేణు మాధవ్తోనైనా, ఓకే, అమితాబ్ బచ్చన్ తోనైనా, ఇంకా ఇక్కడ ఏదైనా ఒక చిన్న స్థాయిలో ఒక ఆర్టిస్ట్ అయినా ఆయన ఈక్వల్ గా రెస్పాండ్ అవుతారు. ఈక్వల్ గా. సరే అమితాబ్ బచ్చన్ గారు అయితే కౌగులించుకోవచ్చు, దండం పెట్టచ్చు ఆయన వయసుకి, ఆయన అనుభవానికి. అలాగే చాలా చిన్న స్థాయి మనిషి అక్కడికి వెళ్ళినా కూడా అంతే ప్రేమని. ఎందుకంటే ఆయన ఈ ఇండస్ట్రీని ఏ రోజున కూడా ఇదొక బిజినెస్ ఆయనకి, ఇది ఆయన ఉద్యోగం, ఆయన వృత్తి, తన జీవితం వేరు, ఆ జీవితానికి ఈ వృత్తిగత జీవితానికి సంబంధం లేదు అని ఎప్పుడు బతకలేదు ఆయన. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తన ఫ్యామిలీ, తను అందరూ వెళ్ళి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు అవన్నీ ఆలోచించకుండా ఎలా మాట్లాడతారండి? మురళీమోహన్ గారు లాంటి వ్యక్తి, చిరంజీవి గారే ఈ ఇండస్ట్రీకి పెద్ద. చిరంజీవి దాసనారాయణ గారి తర్వాత మరి ఎవరు లేరు, చిరంజీవి గారు పెద్ద. మురళీమోహన్ గారు చిన్నోడుగా కాదుగా ఇండస్ట్రీలో కదా, అంతే పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తిగా మురళీమోహన్ గారు. రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం కదా ఆయన జీవితం కదా. ఆయనే ఆ మాట అంటే మరి బాలకృష్ణ గారి పేరు ఎందుకు చెప్పలేదు ఎవరు? వాళ్ళం అన్నమాట మాట్లాడు. అందరూ ఆ విషయంలో చిరంజీవి గారికి ఓటేసి చిరంజీవి గారికి దండం పెట్టి, మొన్న సునీల్ దత్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయనకు ముగింపు లేదు, ఆయననే ఇండస్ట్రీకి పెద్ద, ఆయన చరిత్రకి ముగింపు లేదన్నాడు ఒకటే మాట అశ్విని దత్ గారు. ఆయన కాళ్ళకి దండం పెట్టిపోయారు కదా చిరంజీవి గారి కాళ్ళకి. వై ఇది ప్రతి పార్టీలతో సంబంధం లేదండి. నేను ఒక మాట చెప్తున్నాను మీకు. కొంతమంది మహానుభావులకి రాజకీయాలతోని, పార్టీలతోని, ప్రాంతాలతోని, గోవింద అన్నాడు అప్పట్లో పెద్ద డాన్సింగ్ స్టార్ అని నార్త్ పేరు కదా. రామోజీ ఫిల్మ్ సిటీలో చిరంజీవి గారు కనిపించగానే ధమాల్మన్ కాళ్ళ మీద పెట్టాడు. ఓకే, సూపర్, రైట్. మొన్న ధనుష్ ఫంక్షన్ లో ముందు కింద ఒకసారి కాళ్ళకి దండం పెట్టాడు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళాక ఒకసారి కాళ్ళకి దండం పెట్టాడు. ఈ రోజు దేవిశ్రీ ప్రసాద్ ఏంటి రాక్ స్టార్ అని పెద్ద స్టారు, పెద్ద స్టారు ఇండియాలోనే, మనకి ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్. ఓకే, ఆయన కూడా 2 సార్లు దండం పెట్టి ఎందుకు? చిరంజీవి గారు అనేసరికి ఇష్టపడే వాళ్ళు అంటుంది ఏంటంటేనండి, ఇది నేను ఇందాక చెప్తున్న మాటకి నేను సమన్వయంగా చెప్తున్న మాట. ఇది ఏంటంటే కొంతమంది దే ఆర్ బియాండ్ ది వరల్డ్లీ థింగ్స్, ప్రాపంచికమైన విషయాలకి కొంతమంది అతీతంగా ఎదుగుతారు. ఇది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడం, అర్థం కాకపోతే వాళ్ళ కర్మ, ఎవ్వడూ ఏం చేయలేడు దాన్ని.
మన ఇంగిత జ్ఞానం, మన జ్ఞానం, మన పరిజ్ఞానం, మన విజ్ఞానం. అంటే ఇది పువ్వు, ఇది కాయ, ఇది చెట్టు, ఇది పువ్వు అని ఎలా తెలుస్తున్నది మనకి? జ్ఞానం కదా. ఇది దేవుడి విగ్రహం, ఇది మామూలు కర్ర ముక్క అని ఎలా తెలుస్తున్నది? సేమ్ కదా. మనసుకు తెలుస్తుంది, కళ్ళకి అర్థం అవుతుందిగా. చిరంజీవి గారు కూడా అంతే. వండర్ఫుల్ సార్. ఆయన అంతే, ఆయన అంతే. ఆయనలాగా ఇంకొక వ్యక్తి ఈజ్ ది లాస్ట్ ఎంపరర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చిరంజీవి గారు ఇక్కడ లేకపోవడం వల్లనే వాయిస్ నోట్ అనేది ఏదైనా వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. సో లేఖ విడుదల చేయడానికి కారణం ఏంటి? ఏదో సామెత చెప్పినట్టుందండి. ఆయన మామూలుగా ఆయన ఆ లెటర్ రాయడానికి ఒక కారణం ఏంటంటే, చరిత్రలో జరిగిన విషయాలను ఇప్పుడు మనకి గాంధీని గాడ్సే ఎందుకు చంపేసాడన్నది ఇగో లాస్ట్ 20 years నుంచి మొదలైంది. అంతకుముందు తెలీదు. గాంధీ గారిని చంపేశారు, గాడ్సే దొంగ, గాడ్సే దుర్మార్గం. ఇప్పుడు అవన్నీ అనాలిసిస్ చూస్తుంటే గాంధీ గారు ఇలాగా ఇంత అన్యాయం చేశాడా ఈ దేశానికి అని ఒక తెలుస్తున్నాయి, బయటకు తెలుస్తున్నాయి పబ్లిక్ లో. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎందుకు పోయారు, అసలు సుభాష్ చంద్రబోస్ అన్నవాడు నిజంగా చచ్చిపోయాడా లేదా అన్న ఈ అనాలిసిస్లు, ఆ డాక్యుమెంట్లు, వాటికి సంబంధించిన ఫైల్స్, వాటికి సంబంధించిన పుస్తకాలు పుంకాలుగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చరిత్రలో నిజాలని కప్పి పెట్టకూడదు. చిరంజీవి గారు ఎందుకు రాశారంటే ఆ ఉత్తరం జనరల్ పబ్లిక్ కి తెలియాలి వాట్ హ్యాపెండ్. అందుకే నేను ఇందాక మాట అన్నా, ఆయన రిఫ్లెక్సెస్ ఏమి లేవు ఆ లెటర్లో. ఆయన కేవలం జరిగింది జరిగినట్టుగా తూచా తప్పకుండా తన హ్యాంగ్ ఓవరో, తన ఒపీనియన్సో, తను ఏమి దాని మీద లేకుండా జరిగిన దాన్ని వివరించారు. దట్స్ కాల్డ్ వివరణ. వివరించారు. దానికే ఈ రోజున అందరూ ఫీల్ అయ్యి అలాంటి మనిషిన అలాగ సంబోధించి మాట్లాడడం, అలాంటి మనిషి గురించి అలాగ అన్యాపదేశంగా ఏదో తెలియనట్టు, సంబంధం లేనట్టు. నిన్ను కూడా ఇప్పుడు జగన్ గారిని ఆయన సైకో అసెంబ్లీలో, రైట్, ఆయన ఇష్టం, అది ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఈయన అంటారు, ఈ నానా మాటలు వాళ్ళు కూడా అన్నారు, నీకు జనగణమన పాడడం రాదు, నీకు ఇంకోటి రాదు అని చెప్పి వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు బాగుందా సోషల్ మీడియాలో? ఎప్పుడు అన్ని తవ్వి మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి బాగుందా ఇది? సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగింది అని అనుకుంటున్నారా సార్? ఉద్దేశపూర్వకంగా జరగదండి. నేను అంటుంది ఏంటంటే, అందుకే ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఉన్న మనుషులు, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న చిరంజీవి ఎందుకు మాట్లాడరు? ఆయన మాట్లాడకపోవడం అదే కదా ఆయన వ్యక్తిత్వం, అదే కదా ఇన్నాళ్ళు బట్టి మాట్లాడడం అంటే మాట్లాడతారు, నోరు జారి ఎప్పుడు మాట్లాడరు. అదే భాష అనేది ఎప్పుడు కంట్రోల్, కంప్లీట్ కంట్రోల్. ఇందాక మీతో చెప్పాను కదా భాష ముఖ్యం అని చెప్పేసి. ఆయన భాషే కాదు, భావం, నీ మనసులో ఆలోచన. ఆయన చెప్తారు కదా, మంచి ఉంటే మైక్ లో చెప్పు, చెడు ఉంటే చెవిలో చెప్పు. ఓకే, ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారికి ఏదో కోపం వచ్చింది, మీ అందరూ కూర్చుని లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయండి. యూ ఎక్స్ప్రెస్ యువర్ డిసప్రూవల్, నీ తాలూకా అనంగీకారాన్నో లేకపోతే మీ తాలూకా మీ అసంతృప్తినో ఏదో మీరు 10 మంది కూర్చుని మీరు మాట్లాడుకోండి. వై ఇన్ అసెంబ్లీ ఆన్ రికార్డ్? అదే అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేయడం మీరేం చెప్తారో చెప్పండి, నాకు తెలియగలుగుతాను. శాతి గారు, డూ యూ సపోర్ట్ బాలకృష్ణ గారు? సార్ అది నేను అలా చెప్పలేను, కానీ చిరంజీవి ఐ విల్ టెల్ యూ సార్, అంటే మీరు అన్నట్లుగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. కానీ అసెంబ్లీ సాక్షిగా మనం కెమెరా మన మీద ఉన్నప్పుడు మనం మాట్లాడడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదనే కదా చెప్పారు మీరు. ఆన్ రికార్డు మాట్లాడకూడదు, వెనకాతలు మాట్లాడుకో, ఎవడైనా మాట్లాడుకోవచ్చు కదా. చిరంజీవి గారు అంటే ఇష్టం లేక బయటకు వచ్చి బిల్డప్, ఎందుకంటే తిడతాడు ఎవడైనా చిరంజీవి గారి గురించి తప్పు మాట మాట్లాడితే చెప్పి తీసుకొట్టేస్తారని చెప్పి కొంతమంది భయం ఉంటుంది. వాళ్ళు మాత్రం బయటకు వచ్చి సార్ అంటారు ఆయన కనిపించగానే. వెనకతలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, వాళ్ళు కూడా వెనకతలు మాట్లాడే మనుషులు లేరు ఆయనకి. ఏదైనా ఇందాక మీరు అన్నట్టుగా బై డిఫాల్ట్ ఏదైనా 1% 2%, ఎందుకంటే ఆయన సహాయం పొందిన వాళ్ళు, అవసరానికి ఆయన గుమ్మల్లోకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకునే వాళ్ళు ఇండస్ట్రీలో లేరు. చెప్పమనండి ఎవరినైనా ఆన్ రికార్డ్.
లేదు సార్, మరి ఇండస్ట్రీ కాబట్టి ఎవరు మాట్లాడారు, ఎవరు, ఎందుకంటే ఆయన ఒక మానవతావాదిగా మాత్రమే సినిమా పరిశ్రమలో హీరోగా అన్నదే ఆయన స్క్రీన్, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన ప్రొఫెషనల్ పక్కన పెట్టండి. బట్ ఒక మనిషిగా ఆయన ఒక మానవతావాదిగా పరిణితి చెంది 30 ఏళ్ళు అయింది. లేకపోతే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేమైనా రెవెన్యూ జనరేటింగ్ ప్లాట్ఫామా? ఆయన తిరిగి డబ్బు పెట్టాలి దానికి. ఆయన తిరిగి దానికి డబ్బులు పెట్టి జాబుకు జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ పోషించి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు, గొడవ, గందరగోళం బోల్డ్ ఉంటుంది ఆ బ్లడ్ బ్యాంక్ లో. సో ఫైనల్ గా దీనికి అసలు కన్క్లూజన్ ఏంటి సార్? ఏం జరగబోతుంది ముందు? ఏం జరగబోతుందంటే, నా అనాలిసిస్ ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు బయటకు వచ్చి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నారు అసెంబ్లీలో, ఈ తల్లి కడుపుని నేను ఎందుకు పుట్టానా అని బాధపడతాను. ఆయన ఉద్దేశం అది కాదు, అసలు నేను ఎందుకు పుట్టానా అని మనం అంటాం కదా, నీకు అలా అనిపిస్తాను చూడు, నేను ఎందుకు పుట్టాను రా బాబు అని అనిపించేటట్టు చేస్తానని కొంతమంది అంటుంటారు. అలాగ అందాం అనుకుని ఈ తల్లి కడుపుని నేను ఎందుకు పుట్టా, తల్లి మీదకి వెళ్ళిపోయింది అది ఆ మాట. అది గ్రహించి అందరూ ఆయనకి చెప్పారు, మీరు తప్పు మాట మాట్లాడారండి, తప్పు మాట్లాడారు అని అందరూ చెప్పారు ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆయన రియలైజ్ చేశారు అది. అందుకే మేము డైరెక్ట్ ఆయన అప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతున్నదని మన్నాడు ఆయన క్షమాపణ చెప్పారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఆవేశంలో ఒక్కొక్కసారి మాటలు వచ్చేస్తాయి, కానీ దాన్ని మళ్ళీ మానవత్వం లేకపోతే పరిపక్వత అంటే మీరు చెప్తుంది ఏంటి? బాలేబాబు గారు కూడా స్పందిస్తే బాగుంటుంది, బాగుంటుంది, బానే ఉంటుంది, ఓకే బాగుంటుంది, అందంగా ఉంటుంది అని నేను అంట్లా. ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తున్నా. ఏ రకంగా చూసుకున్నా చిరంజీవి గారు లాంటి ఒక విశాలమైన విస్తృతమైన విశ్వరూపంని ఆ విధంగా మాట్లాడినందుకు ఓకే. ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి, రాజకీయ పరంగా కానీ, సినిమాల పరంగా కానీ, పురాణ పాత్రల పరంగా కానీ, ఒక దర్శకుడిగా కానీ ఆయన్ని కొట్టేవాళ్ళు ఆ టైంలో లేరు. అవును, అన్ని సంవత్సరాల్లో. అలాగే ఈ రోజున చిరంజీవి గారిని కొట్టేవాళ్ళు లేరు. డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థానం మెగాస్టార్ గారు మాత్రమే ఉంది. అంతే. ఇప్పుడు రాజ్ కపూర్ ఫ్యామిలీ బాగా రూల్ చేసింది బాలీవుడ్ లో. అమితాబ్ బచ్చన్ వచ్చేసరికి కపూర్ లేరు ఎక్కడ. అమితాబ్ బచ్చన్ బికేమ్ ది ఆల్ ఇండియా ఆల్ టైమ్ గ్రేట్ ఐకన్. ఓకే, ఆయన బిగ్గర్ దెన్ బచ్చన్ అని రాసిన వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి నేను. సో అక్కడ ఆ విధమైన ఒక పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తము లేదు. రామారావు చెప్పేవారు ఈ మాట, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపం ఉండాలి ఏ మనిషికైనా. ఒక ఆయన దానికి సంజాయిషి ఇస్తారో లేకపోతే ఇంకో రకంగా దాన్ని సవరణ చెప్తారో ఏం చెప్తారనేది ఆయన డిస్క్రిప్షన్, ఆయన విచక్షణ, ఆయనకి దానికి వదిలేయాలి ఆ పాయింట్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ రణగొణ ధ్వనిలో, ఈ రాజకీయ రణరంగంలో, ఈ రాజకీయ సంకుల సమరంలో ఇక్కడ ఆయన మాట్లాడడం అన్నది పార్టీకి చాలా అవసరం, వాళ్ళ కూటమికి చాలా అవసరం. ఇది లేకపోతే ఇది గొడ్డలి పెట్టి కింద మారుతుంది. చిలికి చిలికి వాన అయిందంటారే, చిలికి చిలికి వాన అయిందని దానికి అవకాశం విజ్ఞులు ఎవ్వరు ఇవ్వరు. మొక్క దశలోనే దాన్ని తుంచేస్తారు. నిప్పింది బడ్ స్టేజ్. మీరు ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అసలు దుర్నిరీక్షమానంగా ఉన్నాడు. కళ్ళెత్తి ఎవరు చూడలేని పరిస్థితులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో. అవును, ఓకే, రెండోసారి గెలిచేసి ఆ టైంలో అసెంబ్లీలో జరిగిన 42 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్ లో జరిగిన దాని గురించి చెప్తున్నా ఇప్పుడు నేను. సూపర్, నిజంగానే సార్. అంటే మీరు అన్నట్లుగా మొక్క దశలోనే ఉండగానే దీన్ని తుంచి పడేసేయడం, అది దానివల్ల ఆయన వ్యక్తిత్వం కూడా బాగా పరిడవిల్లుతుంది. పార్టీకి చాలా అవసరం నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవి ఈ చిన్న చిన్న పగుళ్ళు, ఒక షిప్ మునిగిపోవడానికి ఒక చిన్న కన్నం చాలు, రైట్? దాన్ని ఆ చిన్న దశలోనే సీల్ చేశారు అనుకోండి, అది స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ఇంకా అవతల వాళ్ళకి అనేవాడికి అనసందు, దెప్పేవాడికి దెప్పసందు అని సామెత. ఇంకా అందరూ ఇంకా నోళ్ళు తెరిచేస్తారు. అందరికీ ఒక యూట్యూబ్ ఉంది, అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఈ ప్రపంచం అంతా అందులో ఉంది. నిన్నటి నుంచి మనం చూస్తే ప్రతి ఒక్కరు ఈ టాపిక్ గురించి రకరకాల రీల్స్ చేసి రకరకాల వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు వచ్చి చేశాడు,
అల్ల చేసాడు ఒకదానితోటి అసలు ఏనో మా సంబంధం ఉందా? సంబంధం లేని టాపిక్స్ అన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ సందర్భంలో. కానీ ఇప్పుడు ఆ మసాలా వేస్తే మంచి మళ్ళీ వాతావరణం బాగా వేడెక్కి మంచి రంజుగా తయారవుతుంది, మంచి అసలు డీవియేషన్ పబ్లిక్ డైవర్షన్ కి బాగా ఉపయోగపడుతుందని ప్రతిపక్షాల వాళ్ళు ప్రతి పావుని కదుపుతారు ఇప్పుడు. ఓకే, ఆయన ఆల్రెడీ కొట్టే పేర్నాని గారు స్టార్ట్ అయిపోయాడు కదా, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన దానిలో ఆయన మెచ్చుకోవాలి ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు ఆయనతోనే మాట్లాడాడు, ఆయనతోనే మాట్లాడి చిరంజీవి గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. సో పేర్నాని గారు ప్రత్యక్ష సాక్షి, జరిగిన దానికి కర్మ సాక్షి, అవును ఏం జరిగిందో. కాబట్టి ఆయనకు కూడా బాధ అనిపించింది. అప్పుడు ఆయనే కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయనకు కూడా బాధ అనిపించి మాట్లాడాడు. ఏది పార్టీ కాకపోయినా వాళ్ళ తమ్ముడు చిరంజీవి గారు తమ్ముడే అక్కడ జనసేన, వాళ్ళు అన్ని వాళ్ళ ప్రత్యర్థులే అయినా అంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారి గురించి? ఇప్పుడు ఆయనకు అవసరమా? అవసరమా? లేనిపోని దీన్ని ఎత్తి మీద తెచ్చిపెట్టుకుని ఆ అభిమానులు కూడా దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా బ్యాడ్, చాలా అంటువర్డ్, చాలా అవాంఛనీయమైన పరిణామం ఇది. సో చూద్దాం సార్. సో ఫైనల్ గా మీరు చెప్పినట్లుగా ఈ సమస్య అనేది ఇప్పటికైనా కానీ సార్ స్పందించి ఇంతటితో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంతటితో ఇది క్లియర్ అయిపోతే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి మీరు అనుకున్నట్లు నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరిగి చాలా మంచిది. దీనికి ఒక ముగింపు, సభ్యమైన ముగింపు, సరి అయిన ముగింపు, సక్రమమైన ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం బాలకృష్ణ గారి భుజస్కంధాల మీదే ఉందన్నది మాత్రం నేను చెప్పడానికి ఏం సంశయించట్లేదండి. ఎందుకంటే సింగిల్ పార్టీ అనుకోండి, అది వేరే విషయం. ఇది కూటమి అంటే 3 పార్టీలు కలిసి ఒక ప్లాట్ఫామ్ తయారైంది. అక్కడ అందరి త్యాగాలు ఉన్నాయి, అందులో అందరి త్యాగాలు ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పాటలు పడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పాటలు పడ్డారు, అక్కడ వాళ్ళు ప్రాణాలకు తెగించలేదా? మీది విజయవాడే కదా, చెప్పండి కరెక్ట్ గా. అవును సార్, అది మరి. ఎనీవే, సో ఏదైనా కానీ ఈ సమస్య అనేది చాలా తొందరగా పరిష్కారం అవ్వాలి అండ్ చాలా తొందరగా సమస్య పోవాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.